నరేష్ గారు ఇక్కడండి సార్. అమ్మగారు ప్రపంచ సినిమాలో ఒక రేర్ రికార్డు ఉంది. సో ఎన్నో డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా చాలా రకాలుగా తన టాలెంట్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ అలాంటి గొప్ప ఫిలిం మేకర్కి ఇప్పటివరకు పద్మ అవార్డు రాకపోవడానికి కారణం ఏంది? సో మీరేమన్నా మీ బీజేపీతోని సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? ఒకటండి, ఇవాళ దేర్ ఆర్ మెనీ గ్రేట్ పీపుల్ హూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ పద్మ. మా మదర్ అనేది పక్కన పెట్టేస్తే తెలుగు మహిళగా షీఈస్ ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు డైరెక్ట్ 46 ఫిలిమ్స్ అండి. ఇది నేను కొంత బాధతో, కొంత ఆగ్రహంతో చెప్తున్నాను. ఆమె ఉన్నప్పుడే, ఆమె దాని గురించి ఏమి పట్టించుకోకపోయినా ఢిల్లీ దాకా క్యాంపెయిన్ చేసామండి. నేను చేశాను, బట్ నో ఫ్రూట్. ఫర్గెట్ దట్ షీఈ్ ఎ గ్రేట్ యాక్ట్రెస్. ఒక మహిళ, భారతీయ, ఒక తెలుగు మహిళ, అప్పుడు కేసీఆర్ గారు దానికి రికమెండేషన్ కూడా పంపించారు, ఆయన చేతుల మీదుగా పంపించారు ఢిల్లీకి. కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ సీన్ దేర్ ఆర్ మెనీ అన్సీన్ ఫోర్సెస్ వర్కింగ్ టువర్డ్స్ దేర్ ఓన్ గోల్స్ అండి. ఐ డోంట్ వాంట్ టు గో బియాండ్ దిస్. ఖచ్చితంగా బీజేపీ వచ్చిన తర్వాత నాకు ఒక రకంగా సంతోషంగా ఉంది. ఈ పర్సనాలిటీ అని చూడకుండా వాళ్ళు ఏం చేశారు, కోటి మొక్కలు నాటారా, వాళ్ళకి ఇస్తున్నారు, అలాగ ఇస్తున్నారండి. ఇప్పటికీ హోప్ ఉంది, బట్ ఒక డిజల్యూషన్మెంట్ కూడా ఉంది. ఇంత అవసరమా అని. ఖచ్చితంగా ఆ టైం వస్తుందండి. తెలుగు వాళ్ళు మనం అందరం కూడా మీ మీడియా సహకారంతో ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ వన్స్ అగైన్ ఫర్ హర్. ఐ విల్. ఇవాళ మీరు అడిగినప్పుడు నాకు మోటివేషన్ వచ్చింది. ఐ విల్ ట్రై. ఎందుకంటే నాట్ యాజ్ అ సన్ బట్ యాజ్ అ తెలుగు ఫిల్మ్ మేకర్. చెప్పండి సార్. ఎందుకంటే మొన్న మధ్యలో వచ్చిన గ్లామర్ హీరోయిన్లకు కూడా పద్మ అవార్డులు దక్కాయి. మన తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, అందులో అమ్మగారు ఒకరు. ఏం కారణం ఏంటది సార్? అదే చెప్తున్నాను కదండి, ఇట్ ఇస్ అ వ్యాస్ట్ ఓషన్ ఒకటి. రెండోది, అక్కడికి వెళ్ళేటప్పటికి దేర్ ఆర్ సో, అంటే ఇట్ ఈస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ టు టేక్ ఎ క్యాంపెయిన్ ఫార్వర్డ్ ఇన్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ వే అండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బీజేపీ గవర్నమెంట్ ఆర్ అదర్ గవర్నమెంట్స్. ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు కాంట్రవర్సీ. బీజేపీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి గుర్తింపు వస్తుందండి. వాళ్ళు ఎక్కడ గుడిసెలో ఉన్నా తీసుకెళ్ళి ఇస్తున్నారు. కాబట్టి టుడే, యాజ్ యూ సెడ్, ఈజ్ అ గుడ్ టైమ్ టు రీస్టార్ట్ దిస్ క్యాంపెయిన్. అట్లీస్ట్ పోస్ట్మస్గా మీరు ఎంజీఆర్ గారు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎంజీఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయనకు భారతరత్న ఇచ్చారు, ఇఫ్ ఐఎమ్ రైట్. రామారావు గారు కాదు, చనిపోయిన తర్వాత ఇచ్చారు. ఎన్టీ రామారావు గారికి ఇంతవరకు రాలేదు. అసలు తెలుగుకు ఒక గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తి, మద్రాసి అని మర్చిపోయి తెలుగు అని గుర్తుపెట్టుకునే వ్యక్తికి భారతరత్న రాలేదు నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ రైట్, రాలేదండి. దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్. వై ఐఎమ్ టాకింగ్ దిస్ ఇస్, ఇట్స్ అ గుడ్ స్టేజ్ టు టాక్. దే ఆర్ ఆల్ ఫిల్మ్ పీపుల్ హియర్, వి ఆర్ ఆల్ ఫిల్మ్ మీడియా హియర్. అలాగా దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్ అండి. పోస్ట్మస్గా కనీసం ఇప్పుడు కూడా ఇట్స్ అన్ అపీల్ టు ద గవర్నమెంట్. ఆన్ దిస్ స్టేజ్ ఐ బెగ్ యూ, నాట్ ఫర్ మై మదర్, బట్ ఫర్ ది ట్రూ సోల్జర్స్, అన్సంగ్ సోల్జర్స్ అనొచ్చు వీళ్ళందరినీ కూడా. స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు, విజయనిర్మల గారు, వీళ్ళందరికీ ఇలాగ చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లెట్ us campaign. I will definitely campaign this year. I will take it up. Let us see how far we go. నిరాహార దీక్ష కూర్చున్నా నాకేం అభ్యంతరం లేదు. నాట్ జస్ట్ ఫర్ మై మదర్, బట్ ఫర్ ద తెలుగు ఇండస్ట్రీ, ఫర్ అవర్ పీపుల్. సార్